బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. డిశ్చార్జ్ తర్వాత ఇంటికి తీసుకువెళ్లి అక్కడే జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మరోవైపు హాస్పిటల్లో ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో హిప్ బోన్ రీప్లేస్మెంట్ సర్జరీని చేయించుకున్న కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన గాయం నుంచి కోలుకుంటూ ఉండడంతో నేడు డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. డిశ్చార్జ్ తర్వాత కేసీఆర్ను బంజారాహిల్స్ నందినగర్లోని నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్కు ఏ కొంచెం సమయం దొరికినా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లోనే గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే అదే ఫామ్ హౌస్లో జారిపడడంతో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పడంతో నందినగర్ నివాసానికి తీసుకువెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ తన గాయం నుంచి కోలుకుంటుండగా పూర్తిగా రెస్ట్ తీసుకోవడానికి పరిమితం కాకుండా సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ మెదడుకు పని చెబుతూనే ఉన్నారు. సాధారణంగానే చదవడం అంటే కేసీఆర్కు మక్కువ కావడంతో ఇప్పుడు ఆసుపత్రిలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ప్రముఖ పుస్తకాలు తెప్పించుకుని చదువుతున్నారు. చాలా మంది పరామర్శించేందుకు వస్తుండగా వారిని కలిసిన తర్వాత మిగతా సమయం పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కేసీఆర్ వీలైనంత త్వరగా కోలుకోవాలంటూ పలువురు నేతలు, వీఐపీలు ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. మరోవైపు పార్టీలకు అతీతంగా నాయకులంతా కేసీఆర్ను పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా కేసీఆర్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సినీ ప్రముఖులు కూడా గులాబీ అధినేతను పరామర్శించారు.